మష్రూమ్ కర్రీని ఈజీగా కుండలో ఎలా వండుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పేస్తానండి. సో కుండలో వండుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. చాలా అదిరిపోయింది, టెండర్గా వచ్చింది గ్రేవీ కూడా. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఫ్రెండ్స్ అది చాలా బాగుంది, మీరు అందరూ చాలా బాగుందని అనుకుంటున్నాను. సో మష్రూమ్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మష్రూమ్ ముక్కలు తీసుకున్నానండి. సో మష్రూమ్ తీసుకొని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఇంకొక 2 టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయని మధ్యకి చీల్చేసి మధ్యకి కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా 2 టమాటాల్లో ఒక హాఫ్ టమాటాని నేను ముక్కలు కట్ చేసుకున్నాను, నోటికి తగిలితే బాగుంటుందని. మిగతా 1.5 టమాటా నేను ప్యూరీ కింద యాడ్ చేసుకుంటాను. సో మష్రూమ్ ముక్కల్ని మనం క్లీన్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కుండ తీసుకోవాలన్నమాట. కుండలో తినడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా కదా. సో పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి, ఎందుకంటే టేస్ట్ అంత బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కుండని బాగా హీట్ ఎక్కనివ్వాలి. బాండిని బాగా వేడెక్కాక మనం వేసుకున్నా కూడా త్వరగా ఎగిపోతుంది అనమాట. ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దీనిలోనే యాడ్ చేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసేయడం వల్ల త్వరగా ఏగుతుంది అనమాట. ఏగి పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత మష్రూమ్ ముక్కలు యాడ్ చేసుకొని ఫుల్గా కలుపుకున్నాను. ముక్కలకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా మనం కొంచెం మగ్గనివ్వాలి, మూత పెట్టేసుకొని. సో ఇలా మూత తీసేసాక చూస్తున్నారు కదా ఎలా మగ్గిందో. ఇలా మగ్గాక మనం దీంట్లో ముందుకు కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లోనే వేసుకోవాలన్నమాట. సో కారం వేయకముందే మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు ముందుగానే సాల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. సో సాల్ట్ తక్కువ తినేవాళ్ళు చివరిలో వేసుకుంటే ముక్కకు పట్టకుండా ఉంటుందన్నమాట. సో టమాటా ప్యూరీ అనమాట. ఈ టమాటా ప్యూరీలో నేను టమాటా ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టుకొని పేస్ట్ అయితే చేసుకొని ప్యూరీలో వేసుకున్నాను. సో ఇలా వేసుకున్నాక కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. సో మగ్గాక మనం ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చాక కారాన్ని అయితే సరిపడా వేసుకోవాలన్నమాట. నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. సో కారం వేసుకొని మనం వాటర్ పోసుకొని కొంచెం గరం మసాలా అంటే టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం గరం మసాలా వేసుకుంటే నాన్ వెజ్ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. సో తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ ఎక్కువ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే కుండ బాగా వేడెక్కుంటుంది కదా. సో వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో గ్రేవీగా ఉండాలనుకుంటే మనం కొంచెం వాటర్ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనకి ఇలాగ టెండర్గా వచ్చిందనమాట. అంటే ఎంత స్మూత్గా ఉందో, మష్రూమ్ అసలు మటన్ టైప్లో వచ్చిందండి. సో మీకు కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కింద ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, తప్పకుండా సబ్స్క్రైబ్